ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అండి. మేము లోపల వినాయకుడి అభిషేకం చేస్తున్నప్పుడు ఇక్కడ మా అన్న, వదిన వాళ్ళు, బయట వీళ్ళు వినాయకుడి ఏమంటారు, ఇక్కడ వీళ్ళు కూడా ఏదో పూజ చేస్తున్నారండి. లైక్ వినాయకుడికి రిలేటెడే. నాకు అంత ఐడియా లేదు. సో ఇలా అన్నీ చేసేసారు. అండ్ ఆ వినాయకుడిని గుడి చుట్టూ తిప్పుతున్నారు. లైక్ నాకు తెలిసి హోమం కోసము, వినాయకుడి హోమం కోసమే. అండ్ ఇక్కడ చూస్తున్నారా బయట ఇప్పుడు నాగదేవత కోసము వాళ్ళు బయట కూర్చొని పూజ చేస్తున్నారు. ఇక్కడ నాగేంద్రుడికి పూజ చేస్తున్నారు కదండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే అక్కడ మీకు విగ్రహాలకి అభిషేకం చేస్తారండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న స్టోన్స్ ఏమో అక్కడ పెద్ద బావి దగ్గర ప్రతిష్ఠించారు. అండ్ ఈ పెద్ద బిగ్ స్టోన్స్ ఏమో గుడిలో ప్రతిష్ఠిస్తారు. సో వీటికి అభిషేకం చేసి, అండ్ అభిషేకం చేసిన తర్వాత వాటికి ప్రాణం పోసి, ప్రతిష్ఠించిన తర్వాత ప్రాణం పోసి హోమం చేస్తారు. పూర్ణాహుతి హోమము, అలా చాలా హోమాలు చేశారు.
చూస్తున్నారు కదా, ఇక్కడ అందరం తలొక చెయ్యేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ట్రై చేస్తున్నాము. మా వదిన, మా అమ్మ అందరము. అసలు చూడండి, ఫస్ట్ ధూపం పడుతున్నారు ఆ ప్లేస్కి. అసలు ఎంత కష్టం అంటే చాలా, అసలు హెవీగా ఉన్నాయండి చాలా అసలు. అండ్ యా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ క్లాత్ అండ్ ఇక్కడ గడ్డి పరక. యా, అక్కడ ఏం చేస్తున్నారంటే నాగదేవతకను అక్కమ్మ దేవతకి ప్రాణం పోస్తున్నారంట. సో అది ఎవరు చూడకూడదన్నారు. సో యా, అలా చూసిన తర్వాత అందరూ ఒకేసారి కొబ్బరికాయ కొట్టాలన్నారు. దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు. సో యా, ఇంకా ఇలా ప్రాణం పోసాక అందరూ వచ్చి కొబ్బరికాయలు దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా హోమం దగ్గరికి వెళ్ళిపోయారండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మా వదిన వాళ్ళు అన్నాను కదా, వాళ్ళు ఫస్ట్ గణపతి హోమం చేస్తారండి. తర్వాత హోమం దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ దగ్గరికి వచ్చారు. సో అలా అప్ అండ్ డౌన్స్, లైక్ హోమం ఒకసారి, గుళ్ళో ఒకసారి అలా చేశారు. నేను అలా తీయలేదు షార్ట్, ఐ మీన్ అలా పెట్టలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా హోమం దగ్గర. అండ్ వీళ్ళు మా మమ్మీ అత్తయ్య మా పిన్ని వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. అండ్ హోమంలోకి నవధాన్యాలు, ఇంకా బియ్యం, వడ్లు వేస్తున్నారు. అండ్ విగ్రహం ప్రతిష్ఠిస్తున్నప్పుడు అసలు చాలా జనం వచ్చారండి, అసలు చాలా జనము. అండ్ ఇక్కడ పాపం మా వదిన వాళ్ళు కరెక్ట్గా పొగ వెళ్ళే వైపే కూర్చున్నారు, వచ్చే వైపే. అసలు నేనైతే కొద్దిసేపు కూర్చున్నాను, మళ్ళీ కూర్చోలేకపోయాను. పాపం చూడండి, నేను, మా కోడలు, మా వదిన, అన్నయ్య. సో ఇక్కడ ఓన్లీ దంపతులే కూర్చోవాలి హోమంలో, మేము కూర్చోకూడదు. ఏదో మాకు కూడా కొంచెం పుణ్యం వస్తుందని చెప్పి మేము కూడా ఏదో అలా వేసినట్టుగా వేసాము. ఇంకా ఇలా పూజ అయ్యాక నేను, మా బాబాయ్, ఇంకా బుడ్డి అదే తనిష్క ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్ళామండి. కానీ నేను కుల్ఫీ ట్రై చేశాను కానీ అస్సలు బాగాలేదు, చాలా చండాలంగా ఉంది. ఇంకా మేమిద్దరం చూడండి వెరైటీగా తిన్నాం కదా. అండ్ ఇక్కడ మా కజిన్స్ వచ్చారు, లావణ్య అండ్ త్రివేణి. వాళ్ళు చాలా లేట్గా వచ్చారు హోమం ఎండింగ్లో. అండ్ ఇంకా ఇక్కడ భోజనాలు చూడండి, నేను చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ పెట్టారనేది. చాలా జనాలు వచ్చారు అసలు. అండ్ నేను ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకున్నానండి, అంటే ఫుడ్ తింటే కంఫర్టబుల్గా ఉండాలని. సో ఇదే అండి నేను వేసుకున్న అవుట్ఫిట్.
నేను కూడా కాదు, మా మమ్మీ కూడా చేంజ్ చేసుకుంది శారీ. సో ఇద్దరం ఇలా చేంజ్ చేసుకొని ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసాము. ఇది జోరు అంటే సగ్గుబియ్యం పరమాన్నం అంట. అండ్ ఇక్కడ వీళ్ళందరూ మమ్మల్ని కూడా వీడియో తీయండి, మేము కష్టపడి వడ్డిస్తున్నాం కదా అని చెప్పి అన్నారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ నేను మీకు యాక్చువల్లీ క్లియర్గా చూపించలేకపోయాను, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అంటే వడలు, పులిహోర, తర్వాత పచ్చడి, పప్పు అండ్ సాంబారు, ఇది గోబీ మంచూరియా ఫ్రై, వైట్ రైస్, సాంబారు, పెరుగు, ఉప్పు. సో ఇదేనండి ఫుడ్ ఐటమ్స్. నాకు పప్పు అండ్ పెరుగు బాగా నచ్చాయండి. అండ్ ఇంకా నేను మా వదిన మా మావయ్యకి హెల్త్ బాగాలేకపోతే మేము ప్లేట్లో తీసుకొని వెళ్ళామండి. సో ఎస్ అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ యా, hope you liked my puja vlogs. If so, please like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye.